హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ సెషన్ ఆఫ్ షార్ట్ కట్స్ ఇన్ ఎక్సెల్. ఇవాళ మనము కొన్ని షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి కంట్రోల్ ప్లస్ సెమికోలన్. కంట్రోల్ ప్లస్ సెమికోలన్ ప్రెస్ చేసాము అంటే ఎంటర్ కరెంట్ డేట్. ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ పట్టుకున్నాను, సెమికోలన్ ప్రెస్ చేశాను. ఇది చూడండి, ఇవాళ డేట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇవాళ డేట్ వచ్చి 18th of September 2023. చూడండి, కంట్రోల్ సెమికోలన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ సెమికోలన్. ఈ కంట్రోల్ షిఫ్ట్ సెమికోలన్ కనుక ప్రెస్ చేసాము అంటే ఎంటర్ కరెంట్ టైం, అంటే ప్రెసెంట్ మన టైంని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. కంట్రోల్ షిఫ్ట్ సెమికోలన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్. కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కనుక అంటే ఫిల్టర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఈ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఏదైతే ఉందో దీనికి మనం ఫిల్టర్ వేయాలి అన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ ప్రెస్ చేస్తాం. అట్లా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎల్ గనక ప్రెస్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఫిల్టర్ ఇక్కడ వచ్చేస్తుంది. దానికి అది కంట్రోల్ షిఫ్ట్ ఎల్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ జీరో. కంట్రోల్ జీరో కనుక ప్రెస్ చేసాము అంటే ఏ కాలంలో అయితే మనం ఉంటామో ఆ కాలం మొత్తము హైడ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, సి కాలంలో ఉన్నాను నేను. ఇప్పుడు నేను కంట్రోల్ జీరో ప్రెస్ చేశాను అంటే ఈ సి మొత్తం హైడ్ అయిపోద్ది. చూడండి, అట్లనే ఇప్పుడు ఈ దగ్గర ఉన్నాను కదా, కంట్రోల్ జీరో. చూడండి, అట్లా హైడ్ చేయడానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ కంట్రోల్ 1. ఈ కంట్రోల్ 1 ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఓపెన్ ద ఫార్మాట్ సెల్ విండో. ఇప్పుడు చూడండి, కంట్రోల్ 1 క్లిక్ చేశాను అంటే ఈ ఫార్మాట్ సెల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ 5. ఈ కంట్రోల్ 5 కనుక ప్రెస్ చేసాము అంటే స్ట్రైక్ త్రూ, అంటే ఈ సెల్లో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తం స్ట్రైక్ అవుతుంది అనమాట. చూడండి, కంట్రోల్ 5 అట్లా ఇక్కడ ఉంది. చూడండి, అట్లా ఆ టెక్స్ట్ని స్ట్రైక్ చేయడానికి మనకు ఆ కంట్రోల్ 5 అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ 9. ఈ కంట్రోల్ 9 వచ్చేసి ఇందాక మనం కాలమ్ని మనం హైడ్ చేసాం కదా, ఇప్పుడు రోని హైడ్ చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ 9 ఉంది కదా, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, 61 అనే దాంట్లో ఉన్నాము. కంట్రోల్ పట్టుకొని 9 ప్రెస్ చేసాం, హైడ్ అయిపోయింది. ఓకేనా, దానికి మనం కంట్రోల్ 9 యూజ్ అవుతుంది. అండ్ షిఫ్ట్ F11. ఈ వర్క్ షీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అడిషనల్గా ఇంకొక వర్క్ షీట్ కావాలన్నప్పుడు దానికి షార్ట్ కట్కి షిఫ్ట్ F11. చూడండి, షిఫ్ట్ పట్టాను, F11 ప్రెస్ చేసాను. ఇది చూడండి, షీట్ 7 మళ్ళీ ప్రెస్ చేసాను. మనం ఎన్నిసార్లు అయితే ప్రెస్ చేస్తామో అన్ని కొత్త షీట్స్ క్రియేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ షిఫ్ట్ F2. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్లో మనకి ఏమైనా కామెంట్ కావాలి, ఆ కామెంట్ని మనం చూపించడానికి ఈ షిఫ్ట్ F2 యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ షిఫ్ట్ F3. ఈ షిఫ్ట్ F3 ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఓపెన్ ద ఎక్సెల్ ఫార్ములా విండో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకైనా ఫార్ములాస్ కావాలి. ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడికి వచ్చి షిఫ్ట్ F3 ప్రెస్ చేసాము అంటే ఇది చూడండి, మనం ఇక్కడ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఫార్ములాస్ అనొచ్చు, ఫంక్షన్స్ అంటాము. ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ తీసుకుని మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ షిఫ్ట్ F5. ఈ షిఫ్ట్ F5 ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫైండ్ ఆప్షన్స్. ఇప్పుడు మనం కంట్రోల్ F యూజ్ చేస్తాం. చూడండి, కంట్రోల్ F వల్ల మనం ఫైండ్ అండ్ రీప్లేస్ పాపప్ విండో ఓపెన్ అవుద్ది కదా, అట్లానే ఇది షిఫ్ట్ F5 కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు అంతా తెలిసింది ఎస్కేప్ బటన్ ఉంది కదా, ఇప్పుడు చేస్తున్న దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనం ఎస్కేప్ ప్రెస్ చేసాము అంటే వర్క్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ సమ్, ఆటో సమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ యాడ్ అయ్యి ఇక్కడ టోటల్ రావాలి అంటే ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ కనుక క్లిక్ చేసాము అంటే టోటల్స్ వచ్చేస్తాయి. ప్రతిసారి 1 by 1 చేయటం కంటే చూడండి, అన్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసాము అంటే టోటల్స్ అయితే వచ్చేస్తాయి. దానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ట్ ఎంటర్. ఇప్పుడు ఆల్ట్ ఎంటర్ అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఇక్కడికి అయిపోయింది, దాని కిందనే మనకు టెక్స్ట్ కావాలి, టైప్ చేసుకోవడానికి పాసిబిలిటీ కావాలన్నప్పుడు మనం ఎంటర్ ఇస్తాం. చూడండి, అట్లాగా మనకు ఆల్ట్ ఎంటర్ అనేది యూజ్ అవుతుంది, ర్యాప్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ట్ F1. ఈ ఆల్ట్ F1 ఏంటంటే చార్ట్లు ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ F1 ప్రెస్ చేశానంటే మొత్తం చార్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఆల్ట్ F1 ఈజ్ క్రియేట్ అ చార్ట్. ఆల్ట్ F4 అంటే ఇప్పుడు ఈ చేస్తున్న ఈ ఎక్సెల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి ఆల్ట్ F4 యూజ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ట్ F8. ఇప్పుడు ఆల్ట్ F8 ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ మ్యాక్రో విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ మ్యాక్రోస్ మనం క్రియేట్ చేయడానికి లేదా క్రియేటెడ్ మ్యాక్రోస్ రన్ చేయడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆల్ట్ డౌన్ కీ. ఇప్పుడు ఈ ఆల్ట్ డౌన్ కీ అంటే ఈ ఎంటైర్ ఈ సెల్ ఉంది కదా, ఈ సిలో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, నథింగ్ బట్ డ్రాప్ డౌన్ అనుకోవచ్చు. ఆల్ట్ పట్టుకొని డౌన్ ఏరో క్లిక్ చేసాను చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ట్యాబ్. మూవ్ బిట్వీన్ 2 or more ఓపెన్ ఎక్సెల్ ఫైల్స్. ఇప్పుడు మనకు ఎక్సెల్ ఫైల్స్ ఒకటి కంటే ఎక్కువ ఓపెన్లో ఉన్న ఫైల్స్ని మనం సెలెక్ట్ చేయడానికి లేదా ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కంట్రోల్ పట్టుకున్నాను, ట్యాబ్ ప్రెస్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఎక్సెల్ ఓపెన్లో ఉంది. ఇది ఇంకొకటి. ఎన్నైతే మన ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్లో ఉంటాయో వాటిని మనం స్విచ్ అవ్వడానికి ఈ కంట్రోల్ ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షిఫ్ట్ F10. ఈ షిఫ్ట్ F10 ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ సెల్లో మనకు ఏమైనా రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మెనూ ఏదైతే ఓపెన్ అవుతుందో దానికి షార్ట్ కట్ అనమాట. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను కదా, ఇట్లా కాకుండా షిఫ్ట్ F10 కనుక ప్రెస్ చేశాను అంటే అదే మెనూ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అట్లనే కంట్రోల్ షిఫ్ట్ F1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చాను, నంబర్ ఇచ్చాను కదా. ఇప్పుడు దీంట్లో మనం కామాస్తో మనం తీసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ 1. ఇది చూడండి, వచ్చిందా? మళ్ళీ తీసుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ 1. అట్లానే కంట్రోల్ షిఫ్ట్ 2. కంట్రోల్ షిఫ్ట్ 2 అంటే టైం ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఫార్ములా ఇచ్చాను నౌ. ఈ నౌ అనే ఫార్ములా నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేట్ వచ్చింది, అట్లానే టైం వచ్చింది. నాకు ఇక్కడ ఓన్లీ టైం వరకే కావాలి అన్నప్పుడు కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని 2 కనుక ప్రెస్ చేసాము అంటే ఇది ఓన్లీ టైం వరకే డిస్ప్లే అవుతుంది. సేమ్ అట్లానే కంట్రోల్ షిఫ్ట్ 3 కనుక ప్రెస్ చేసాము అంటే ఇది డేట్ వరకే వస్తుంది. అట్లా ఈ కంట్రోల్ షిఫ్ట్ 1 2 3 అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ 4. ఈ కంట్రోల్ షిఫ్ట్ 4 వచ్చేసి కరెన్సీ ఫార్మేట్లో వస్తుంది. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ 4. ఓకేనా. కంట్రోల్ షిఫ్ట్ 4 ప్రెస్ చేస్తే కరెన్సీ వాల్యూలో చూపిస్తుంది. అండ్ కంట్రోల్ షిఫ్ట్ 5 పర్సంటేజ్ చూపిస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ 5. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ 6 సైంటిఫిక్ వాల్యూస్లో చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ F ఆర్ షిఫ్ట్ కంట్రోల్ F, రెండిట్లో ఏదైనా ఒకటే. యాక్టివ్ ఫాంట్ డ్రాప్ డౌన్ లిస్ట్. కంట్రోల్ షిఫ్ట్ F ప్రెస్ చేసాము అంటే ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, రెగ్యులర్, నెక్స్ట్ ఫాంట్ సైజెస్ ఇవి చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. కంట్రోల్ ఆల్ట్ V. ఈ కంట్రోల్ ఆల్ట్ V అనేది పేస్ట్ స్పెషల్. ఇప్పుడు చూడండి, ఇది టెక్స్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఆల్ట్ V ప్రెస్ చేసామంటే పేస్ట్ స్పెషల్ అనేది పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇంట్లో మనకు యాజ్ ఇట్ ఈజ్ డేటా కావాలా, ఫార్ములాస్ కావాలా, వాల్యూస్ కావాలా, ఫార్మాట్స్ కావాలా, కామెంట్, అందులోనో కామెంట్ కావాలా, ఏది కావాలి, ట్రాన్స్పోజ్ కావాలి అని ఏదైతే మనకు అవసరం ఉంటుందో అది క్లిక్ చేసి ఓకే అంటే దాని ప్రకారం మనకు ఆ డేటా అక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ 4. ఈ కంట్రోల్ 4 ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం కంట్రోల్ U యూజ్ చేస్తాం కదా, సేమ్ అట్లానే అదే యూజేజ్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ 4కి అప్లై అవుతుంది. చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ట్ F11. ఈ ఆల్ట్ F11 ఎందుకు యూజ్ అవుతుంది అంటే విజువల్ బేసిక్ ఎడిటర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. విజువల్ బేసిక్ ఎడిటర్ కోసం మనం ఆల్ట్ F11 వాడతాం. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ కొటేషన్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కాపీ వాల్యూస్ ఫ్రమ్ సెల్ అబౌవ్ టు కరెంట్ సెల్. ఇప్పుడు మనం ఈ పైన ఏదైతే డేటా ఉందో అదే డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనం కింద కాపీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కంట్రోల్, ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ మనం కాపీ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ 2. ఈ కంట్రోల్ 2 ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ B. బోల్డ్ చేయడానికి, బోల్డ్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ 3. ఈ కంట్రోల్ 3 ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ I, ఇటాలిక్ అనమాట. ఈ ఇటాలిక్ చేయడానికి కంట్రోల్ 3 వాడతాము. ఇటాలిక్ని రిమూవ్ చేయడానికి కంట్రోల్ మళ్ళీ అదే 3 చేస్తే ఇటాలిక్ మామూలుగా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ యాంపర్సెంట్. ఇప్పుడు చూడండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేశాను అంటే నేను ఏ సెల్లో అయితే ఉన్నానో లేదా ఏ సెల్ అయితే సెలెక్టెడ్లో ఉందో వాటి వరకు ఈ బార్డర్ లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఎండ్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సెల్ చూడండి, ఇక్కడ బార్డర్ లేదు, నేను అదే కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కొట్టాను అంటే చూడండి, అట్లానే ఇప్పుడు ఇవి చూడండి, వీటికి ఈ బార్డర్స్ లేవు కదా, కంట్రోల్ షిఫ్ట్ ఎండ్. చూసారా? ఇట్లాగా మనకు సెలెక్టెడ్ సెల్స్కి మనకు బార్డర్ కోసం కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ యూజ్ అవుతుంది. అండ్ మన ప్రీవియస్ వీడియో షౌట్అవుట్ వచ్చేసి గ్రంథి చంద్రశేఖర్ గారు. ఈసారి వచ్చేసి వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎక్సెల్ అని కామెంట్ పెట్టున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.